హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వి మల్టీవర్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కర్రీతో వచ్చానండి. అదేనండి పీతల పులుసు. అసలు ఇంత ఈజీగా పీతలు అననే అనిపించేటట్లు ఉంటుందండి నా రెసిపీ. దానికోసం ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది నేను చెప్పేస్తాను. చూడండి, దీనికోసం మనము ముందుగానే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది వేగిపోయిన తర్వాత ఉల్లిపాయను కూడా మనం కట్ చేసుకొని పచ్చిమిర్చితో సహా మనం అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఒక టమాటా ప్యూర్ని కూడా మనం అందులో యాడ్ చేసుకొని మనకి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకుంటాం. అది బాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నీసు కూరలకి కారం నూనె ఉంటేనే చాలా బాగుంటుంది. వేసుకొని మొత్తం అంతా కలుపుకొని నూనె పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి, నేనైతే 1/2 కేజీ తీసుకుంటున్నాను. అవి అందులో వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జును ఒక 500 ml అందులో వేసుకొని కలుపుకుంటాం. అలాగే 15 ml వాటర్ కూడా అందులో యాడ్ చేసుకొని, సాల్ట్ చాలపోతే అందులో మీరు యాడ్ చేసుకోండి. అంతేనండి, ఇంకా లిడ్లో క్లోజ్ చేసేసుకొని ఒక్క 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చేసేస్తే డన్. చూసారా, ఎంత ఈజీ ప్రాసెస్ కదా. హలో బ్యాచిలర్స్, మీరు కూడా ఈసారి సండేకి మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెనే కాదండి, ఒక్కసారి పీతలు కూడా తినండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాతో షేర్ చేసుకుంటే నేను అలాంటి వీడియోస్ అన్నీ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.